హార్టికల్చర్ హబ్ చేసేస్తాను, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ అంతా అది చేసేస్తాను. ఏం చేస్తున్నావు రాయలసీమకి? అన్యాయం చేస్తున్నావు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ పోతిరెడ్డి పాడు చేసి ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మాణం జరిగినాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి పూర్తిగా రూపకల్పన చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా నీళ్లు నిలబెట్టుకోగలిగినాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా రైతులు కొద్ది గొప్ప పంట డ్యాముల కింద పంట వేసుకునే పరిస్థితి కలిగింది. గెండికోట నువ్వు చేసావా? పోనీ చిత్రావతి ఎక్స్పాండ్ నష్టపరిహారంలో ఏమైనా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? ఏది చేశారు? ఏ ప్రాజెక్ట్ మీరు చేశారు? ఏదన్నా నువ్వు డిజైన్స్ నీ హయాంలో కంప్లీట్ చేసి ఆ డిజైన్స్ టెండర్స్ పిలిపించి ఒక్క డ్యామ్ అన్న కట్టగలిగి ఒక పేరున్న చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పలేని పరిస్థితి నీకుంది. మీరు మాట్లాడితే ఎలా? ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేసేటువంటిది గండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని నిలిపేశారు. ఇంకా మా జీవనాధారం రాయలసీమకు గేమ్ చేంజ్ అన్నా ఇంకోటి కావాలన్నా గతంలో పోతిరెడ్డి పాడు ఎలా ఉంటుందో అలాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దాన్ని టేకప్ చేయవా అంటే దాని గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కొల్లుడయ్యి మన ప్రాంతానికి మంచి జరుగుతుంటే ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మెప్పు కోసం ఆయన ఆన్ ద రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు, నేను బాబు గారితో చెప్పి ఆపించాను అని చెప్పి. ఆ ప్రాజెక్ట్ ఆపి అక్కడైతే సెట్టింగ్ లేసారంటవా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత మాత్రం ఎంత పూర్తయిందో ఒకసారి వచ్చి చూడు, నువ్వే వచ్చి చూడు. పెండింగ్ వర్క్స్ నువ్వు చెయ్యి, కంప్లీట్ చేయి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. దాంతో మా ప్రాంతానికి భవిష్యత్తు వస్తుంది అంతో ఎంతో. ఈ ప్రాజెక్టులు ఏదైతే గెండికోట నుంచి చేసామో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా జీవన శైలిలో మార్పులు వస్తాయంటే అట్లాంటి ప్రాజెక్టులు అవుతే మాకు మార్పులు వస్తాయి. అవి గత ప్రభుత్వంలో టేకప్ చేశారటువంటి దురుద్దేశంతో దాన్ని ఆపేసేసి మళ్ళీ విమర్శ చేయడం, దాంతో ఆ ప్రాజెక్ట్ ఏం ఉపయోగం ఉంది అని చెప్పి. ఈరోజు హార్టికల్చర్ అన్నటువంటిది రాజశేఖర హయాంలో ఫ్రీ కరెంట్ ఇవ్వటం వలన ప్రతి ఒక్క రైతు ఇరిగేషన్ పరంగా వృద్ధి చెందారు. ఆయన పెట్టినటువంటి ఎన్ఆర్జీఎస్ వల్ల మామిడి తోటలన్నీ ఇవ్వటము, ఆ చెట్లు నాటుకోవడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి డబ్బుతో రాజశేఖర్ గారి పిల్లలు స్టార్ట్ చేసినట్టు ఆ స్కీమ్ వల్ల బ్రహ్మాండంగా మామిడి తోటలు డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మా ప్రాంతం హార్టికల్చర్ హబ్ చేస్తాను, ఏదో మార్పు చేస్తాను అంటున్నావు కదా, రా మా ప్రాంతంలో ఏం జరుగుతోందో. తూతాపూరి అనేటువంటి మామిడి కాయలు దాదాపుగా 7 లక్షల టన్నులు రాయలసీమలో ఉన్నాయి. గత సంవత్సరం అనేక రకాల జగన్మోహన్ గారు ఒత్తిడి చేస్తే 4 రూపాయలు ఇస్తానని చెప్పి చాలా మాత్రం ఎగరగొట్టావు. ఈ సంవత్సరం మళ్ళీ పదే మేము మాట్లాడుతుంటే 4 రూపాయలు ఇస్తానంటున్నావు. ఏ మాత్రం గిట్టుబాటు కాదు రైతుకి. కనీసం 20 రూపాయలన్నా ఇవ్వయ్యా. నువ్వు పెట్టేటువంటి హెలికాప్టర్ల ఖర్చుకు నీకు నీ కొడుకు నీ భాగస్వామిగా హెలికాప్టర్ల ఖర్చు మైన కూడా కాదు ఆ డబ్బు. అది రైతులకు చెందనివే అంటే మాట్లాడట్లేదు. ఈ రోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మామిడి తోటలన్నీ కూడా రోజుకు 100 ఎకరాలు కొట్టేసేసి సెంచరీ ఫ్లేవర్స్ కు తరలిస్తున్నారు. ఎంత బాధాకరంగా ఉంటుందండి విషయాలు ఇవి. వీటిపైన ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా నువ్వు? కనీసం ఆలోచన చేస్తున్నావా? ఏం మారుతుంది? నీ హామీ ఇది జరుగుతా ఉంది. రైతులు కన్నీరు గారుస్తూ ఉన్న తోటలన్నింటినీ కూడా దాటిని కొట్టేసేసి దాన్ని నీ ప్రాసెసింగ్ యూనిట్కి పంపించే పరిస్థితి ఏర్పాటు చేసావు. ఇది నువ్వు చేసినటువంటి రాయలసీమకు మంచి చేసినటువంటిది. ఆ నష్టపరిహారంగా ఆ మామిడి రైతులను కానీ ఇక్కడ పండేటువంటి చీనీ కానీ హార్టికల్చర్ కానీ స్పెషల్ గా బెనిఫిట్స్ ఏమైనా రైతులకి ఇచ్చి ఆదుకుందామంటే ఏది చేయట్లేదు. ఏ పంట పెట్టినా దోస దగ్గర నుంచి మిరప ఏ పంట పెట్టినా అన్ని రాయలసీమలో పెట్టిన ప్రతి పంటకు నష్టాలే వచ్చినాయి. టమాటో రైతులు మొన్నటి వరకు అల్లాడిపోయారు. నువ్వు ఏదో చేస్తానంటావు. మరి ఈ రకంగా 100 ఎకరాలలో మామిడి తోటలు కొట్టేస్తుంటే ఓ పక్కన పచ్చదనం పోవడమే కాకుండా పర్యావరణ ఇది సమతుల్యం కూడా తగ్గిపోతోంది. ఎన్విరాన్మెంట్ కూడా తగ్గిపోతున్నటువంటి బాధ కలుగుతుంది. ఏ ఊరికి వెళ్ళినా అటు మామిడి తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి కోడూరు ప్రాంతంలో చూస్తే 100 లారీలు పోతున్నాయి. వీరబల్లి అనేటువంటిది ఫేమస్ మన ఉమ్మడి కడప జిల్లాలో. అక్కడి నుంచి తోటలు 100 ఎకరాలు కొట్టేస్తున్నారు. రాయచూటి ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా మామిడి తోటలన్నీ కూడా కొట్టేస్తున్నారంటే నువ్వు చేసేటువంటి ఈ దుర్మార్గ పాలనతో నువ్వు రైతులకు ఏమాత్రం సపోర్ట్ చేయకపోవడంతో జరుగుతూ ఉంది. ఇవన్నీ చేయకుండా నువ్వు రాయలసీమ లేదో పెద్దగా ఉద్ధరించేస్తున్నటువంటి పదే మాటలు మాట్లాడటం నీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి. ఉదాహరణకి ఒక మనిషిని సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా మీ యొక్క వ్యవస్థలలో మీరు ఉపయోగించుకొని మీ యొక్క లావాదేవీల కోసం ఎవరెవరు కాంప్రమైజ్ అయ్యారో అవి మీరు దారుణంగా ఆ మనిషిని చంపేసేసి కనీసం శవం కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ హాయంలో ఇప్పుడు మీ టైంలో మనకు జరిగింది. ఆ కన్న తల్లి కనీసం బూడిదన్నా ఇవ్వండి అంటే బూడిదిచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. డెడ్ బాడీలు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కల్పించి సిగ్గు లేకుండా కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా మేము వెతికి పట్టుకొస్తాం 29 వరకు టైం తీసుకుంటాం, వీళ్ళకి తెలిసి చంపేస్తారు అన్నటువంటి విషయాలు.
కోర్టును తప్పుదోవ పట్టించారు, ఆ తల్లిని తప్పుదోవ పట్టించారు, ప్రజలను తప్పుదోవ పట్టించి దారుణంగా ఆ వ్యక్తిని చంపి సిగ్గు లేకుండా కులాల ప్రస్తావనతో ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది మర్చిపోయి అతను కాపు కులస్తుడే, ఆ సిఐ కూడా కాపు కులస్తుడే అని మాట్లాడతావా? ఇది ఏందండి నైతికత? కనీసం అలా మాట్లాడకూడదు, నీ హృదయకు సంబంధించిందని ఆలోచన చేయకుండా, అంటే కాపు సిఐ కాపు ఇదైతే చంపొచ్చా, సేమ్ కులమోళ్ళు చంపుకోవచ్చు అనేటువంటిది నువ్వేమన్నా గవర్నమెంట్ ఏమైనా పెట్టబోతున్నావా? కులాల ప్రస్తావన తెస్తావా? ఆ మనిషి గురించి అడిగినప్పుడు అతను ఫోక్సో కేసు ఉంది, అతను 25 కేసులు ఉన్నాయి. వాస్తవంగా ఎంక్వైరీ చేస్తే అతని పైన 2 కేసులే ఉన్నాయి. మరి మీ శాసనసభ్యులు ఒకరొకరి పైన 90 కేసులు 70 కేసులు ఉన్నాయి. 164 మంది మీ కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పైన 30-40 కేసుల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తావా? దుర్మార్గంగా వ్యవహరించేటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని తరలిస్తున్నాం. మా ప్రాంత వాసుల రాయలసీమ ప్రాంత చిరకాల కోరికలైనటువంటి నంద్యాల జిల్లా జగన్ హయాంలో ఏర్పడింది, తిరుపతి జిల్లా జగన్ గారి హయాంలో ఏర్పడింది, పుట్టపర్తి పేరుతో సత్యసాయిబాబు పేరుతో ఏర్పడిన జిల్లా. మాకు ఏర్పడిన ఒక జిల్లాను కూడా దాన్ని నిర్వీర్యం చేసేసి, కడప జిల్లా ఏర్పడిన రాయచూడి ప్రాంతం నిర్వీర్యం చేసే జిల్లాను తరలించావు. అక్కడ ప్రజల మధ్యన చిచ్చు పెట్టావు. నువ్వేం చేసావు? రాయలసీమకి ఒక్కటన్నా చేపట్టావా? రాజశేఖర్ గారి పీరియడ్ లో శ్రీ సిటీ లాంటి అనేక ఇండస్ట్రియల్ హబ్స్, కొప్పర్తి లాంటి ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చినాయి. నీ హయాంలో ఏమన్నా ఒక్కటన్నా చేసావా? వాటిని నాశనం చేయాలని చూస్తున్నాం. అన్ని రకాల రాయలసీమ ప్రజలు గొంతు కోసి ఈరోజు ఏదో చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.